ఈ స్కూల్లో విద్యను అభ్యసించేటువంటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికైనా ఏ ప్రజాప్రతినిధికైనా రెండు అంశాల్లో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి విద్య, రెండవది వైద్యం. వైద్యం విషయంలో మన అదృష్టం కొద్దీ మన శాసనసభ్యులు ఒక డాక్టర్గా వారికి వైద్యంలో ఉన్నటువంటి సమస్యలు, నియోజకవర్గంలో ఉండే ప్రజలకు వైద్యాన్ని అందుబాటులో తీసుకురావాలని ఇక్కడ మెడికల్ కాలేజీ కానీ ఈరోజు మన జగిత్యాలలో ఉన్నటువంటి వైద్యశాల 100కు పైన డాక్టర్లు ఇక్కడ పనిచేయడం కానీ, అదేవిధంగా విద్యకు సంబంధించి జగిత్యాల నియోజకవర్గానికి ఫస్ట్ ఫేజ్లోనే ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ జగిత్యాల నియోజకవర్గం మంజూరు అయితే అది మన చలిగల్నే 100 కోట్ల రూపాయలతో టెండర్ కూడా ట్రాన్స్ఫర్ చేసింది. టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వెంటనే 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే మీరు ఆలోచించుకున్న వందల మంది ఉపాధ్యాయులు ఉంటారు, కొన్ని వేల మంది విద్యార్థులు కూడా ఉంటారు. అన్ని సౌకర్యాలతో ఇక్కడ స్కూల్ రాబోతూ ఉన్నది. మరి ఇది ఒక్క చలిగలకే కాదు, మన జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా మరి మంచి సౌకర్యంతో మరి స్కూల్ రూపొందబోతుంది. ప్రభుత్వ పాఠశాలలు అంటే వాస్తవంగా ఇక్కడ ప్రైవేట్ పాఠశాలల కంటే వెల్ ఎక్స్పీరియన్స్, వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ఇక్కడ ఉద్యోగం రాకపోతేనే ప్రైవేట్ స్కూల్లో టీచర్లు ఉంటారు. కానీ ఇక్కడ మనం పోల్చుకుంటే ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి అడ్మిషన్స్ మన ప్రభుత్వ పాఠశాలలో ఉండవు. కారణం మనందరికీ తెలుసు. దాని దృష్ట్యానే ఈ ప్రభుత్వ పాఠశాలను, ప్రభుత్వ కళాశాలను ప్రాధాన్యతతో డెవలప్ చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వాస్తవం విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని ప్రతిసారి రివ్యూ చేస్తూ మరి విద్య విషయంలో ఏమేమి కావాలో అన్ని కూడా సౌకర్యాలు ఇవ్వడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పాఠశాలలో అడిగితే పిల్లల క్రీడా ప్రాంగణం మాత్రం కొంత కొరత ఉంది సార్. మరి ఆ క్రీడా ప్రాంగణం గురించి కూడా మీరు కొద్దిగా ఆలోచించినట్టయితే మరి మా విద్యార్థులకు పూర్తి స్థాయిలో మరి అన్ని హంగులు అందుతాయని భావిస్తాను సార్. మరి ఏదైతే ఈ కార్యక్రమాన్ని మా చలిగల విద్యార్థులను ఉద్దేశించి మా చలిగల విద్యార్థులను ప్రత్యేక దృష్టి ఉంచుకొని మాకు సైన్స్ ల్యాబ్ ఏదైతే అందించారో దానికి మేము సదా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. గత 15లో నేను అప్పుడే వచ్చాను. 15లో 57% సార్. తర్వాత 2016-17లో 88, అదేవిధంగా 2017-18లో 92% సార్. అదేవిధంగా 2018-19లో 19-20 కరోనా టైం సార్. దాని తర్వాత 20-21 కూడా కరోనా టైంలో 100% సార్. దాని తర్వాత 21-22 78%, 22-23 81%, 23-24 90% సార్. ఈ సంవత్సరం 100% గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. సార్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఇంతకు ప్రత్యేకంగా చెప్పాడు. అక్కడ చూస్తే గొడవ విధానం కూడా రాసి పెట్టాడు. ఎందుకు వాస్తవానికి ఈ ఏజ్ పిల్లలకు ఏనాడు కూడా ఈ వయసు పిల్లలకు అలాంటి విషయాలు చెప్పే అవసరం ఉండకపో, కానీ రకరకాల మాధ్యమాల ద్వారా ఈ ఫేస్బుక్లు, సెల్ ఫోన్ల ద్వారా ఇట్లాంటి మంచితో పాటు మళ్ళీ మంచి కూడా చాలా ఉంటుంది. సెల్ ఫోన్లు ఇచ్చే చదువుకోమండి కరోనా టైంలో మంచి కూడా ఉంటుంది, అలా ఎంతో నేర్చుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం చాలా చెడు విషయాలు దాని ద్వారా అవుతుంది. రాత్రిపూట టీవీ చూస్తే మీరు అందరూ కూడా చూడరు, అక్కడ మర్డర్ అయింది ప్రతి నేను ఒక టీవీ ఛానల్ నడిపే పెద్ద అడిగిన, ఎందుకంటే మీరు రాత్రి 9:30-10 గంటలకి పెడుతున్నారంటే అంతకుముందు ఎప్పుడో పెడుతాం, కానీ చాలా మంది అది చూస్తున్నారు, రేటింగ్ ఉంది కాబట్టి పెడుతున్నాం. అంటే దానివల్ల పెద్ద వచ్చేది ఏం లేదు. అప్పుడప్పుడు ఛానల్ సెండ్ చేస్తుంటే కనబడుతుంటుంది, వాటిని చూస్తుంటే మనకు వింతగా అనిపిస్తుంది. కానీ కొంతమంది దాన్ని చూసి నేర్చుకొని చెడు అలవాట్లకు, దుర్మార్గ పనులకు ప్రేరేపితమవుతున్నారు. మనం చెప్తున్నారు పట్టుకొస్తే నువ్వు ఏం చూసి చేసావంటే టీవీలో చూసి ఎట్లా చంపాలని చూసాను. కాబట్టి అట్లాంటి వాటిని బెటర్ పెద్దోళ్ళమైనా చిన్నోళ్ళమైనా ఆ టైంలో అయితే టీవీ స్విచ్ ఆఫ్ చేయాలి, లేకపోతే వేరే ఛానల్ మార్చితే ఉత్తమం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. బెస్ట్ విషెస్.
ప్రతి విద్యార్థి కూడా చిన్నప్పటి నుంచి రొటీన్ ఎడ్యుకేషన్, రొటీన్ చదువుతో పాటుగా శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించుకొని మీలో ఉన్న ఏదైతే హిడెన్ నాలెడ్జ్ ఉంటుందో, మీకు ఎంతో ఏదో సంపత్తి ఉంటుంది కానీ అది బయటకు రాని ఉంటుంది. అలాంటి వాటిని ఈ ఏదో సంపత్తిని బయటకు తీసుకొచ్చి ఈనాటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలుగా భారతదేశానికి సేవ చేసే విధంగా ఎదగాలని చెప్పి ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ సైన్స్ ల్యాబ్లో మంజూరు ఇవ్వడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఉంటాయి. దీంట్లో ఇటు కేంద్రం నుంచి మంజూరైన కావచ్చు, ఇందులో రాష్ట్ర నిధులు ఉండి కలిపి ఈ సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. చలిగల్ చాలా పెద్ద గ్రామం, జగిత్యాల మండలంలో అతిపెద్ద గ్రామాలలో చలిగల్ పెద్దది. మరి ఇక్కడ స్కూల్ కూడా బాగున్నది. ఇటువంటి స్కూల్లో సైన్స్ ల్యాబ్ లేదని తెలిసి నియోజకవర్గంలో కొన్ని మంజూరు వస్తే ఫస్ట్ ఫేజ్లో అక్కడ స్థలం లేకపోతే ఇక్కడ చలిగల్కి ఒకటి, అంతర్గామకు ఒకటి మార్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రత్యేకమైన శ్రద్ధ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ మిత్రుడు ధనంజయ్ గారు కూడా పాత్ర ఉన్నది. ఇప్పుడే ఇక్కడ చేసుకొని గాంధీనగర్ స్కూల్లో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం ఉంటే అక్కడికి వెళ్ళారు. నేను ధనంజయ్ కూడా కూడా మీ అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే చలిగల్లోని దాదాపు 6 దళిత వాడలకు శిశువులు గుంపు చేసాం. పంచాయతీరాజ్ అధికారులు కూడా అన్నిటి సహకరించింది. మరి చలిగల్ గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఎన్ని చేసినా కానీ ఇంకా నిరంతరం ఉంటూనే ఉంటాయి. ఓటు నుంచి కూడా ఈ వాలంటరీ వలన చలిగల్కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు చలిగల్ ఫామ్ అని. తర్వాత ఆ వాలంటరీ అనుకున్నంత ముందుకు పోకపోవడం, తర్వాత మార్కెట్ అవ్వడం, గోడౌన్ రావడం, మరి దాంతో పాటుగా ఇక్కడ కూడా అన్ని రంగాల్లో ముందుకు ఉండాలని చెప్పి ఇంతకుముందు అన్న దామోదరరావు గారు చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతోటి ఇక్కడ బ్రహ్మాండంగా రాబోతున్నాయని చెప్పి సందర్భంగా ఈ స్కూల్లో చాలా వసతులు ఉన్నాయి, ఎన్నున్నా లేనట్టు ఉంటుంది. కానీ కొంతవరకు ప్రభుత్వ పాఠశాలలే కాదు, ప్రభుత్వ భవనాలు చాలా మటుకు ఆ చెట్ల కింద ఉంటే ఇట్లనే పాకులు బట్టి ఇదే ఉంటాయి. ఎందుకు కారణం అంటే ఆకు రాలి అక్కడ ఉండి నీళ్లు నిలిచి ఆ తర్వాత నీళ్లు సజ్జల మీద నిలిచి అట్లా పడైపోతా ఉంటాయి. ఇది ఒక ఇక్కడే కాదు, మా మండల అధికారులు కూడా ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా చెప్తున్నా. మండలంలో మీ మండలాఫీస్ నుంచి పెడితే ప్రతి స్కూల్ కావచ్చు, ప్రతిది కూడా ఆ విషయాలు కూడా శ్రద్ధ పెట్టాలి. తొందరగా డెవలప్మెంటెడ్ కండిషన్ తొందరగా పోతున్నాయి కాబట్టి ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. చూడడానికి కూడా బాగా లేదు, అది సున్నా వేసినా కానీ అది పోయేటట్లేదు. దాని కారణం ఏంటంటే త్వరలో ప్రాబ్లం, అది డిస్పెన్స్ అని చూద్దాం. కానీ కూలగొట్టడం ఎంతసేపు డిస్ట్రక్షన్ ఇస్ మచ్ ఈజియర్ దాన్ కన్స్ట్రక్షన్. పడవడానికి కారణాలు ఇవే అని చెప్తా ఉన్నా. తొందరగా అదే ఇల్లు కట్టుకుంటే అంత తొందరగా పాడు కాదు. అదే గవర్నమెంట్ ఇక్కడ అది ఎవ్రీబడీస్ ప్రాపర్టీ కానీ నో మ్యాన్స్ ప్రాపర్టీ లాగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ సందర్భంలో ఒక శాసనసభ్యునిగా, వయసులో పెద్దవారిగా మీ అందరు కూడా ఒక సూచన చేస్తూ డెవలప్టెడ్ కొత్తగా కడదాం. కొత్తగా కట్టడానికి అసలు మీరు ఎవరు కూడా అడగలేదు. సైన్స్ ల్యాబ్ కావాలని టీచర్ కానీ, ఏ విద్యార్థులు కానీ, పేరెంట్స్ కమిటీ వాళ్ళు అడగలేదు. నేనే నాకున్న అవకాశంతో చేయించడం జరిగింది. మీ అందరూ కూడా మరొకసారి ఈ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.